ఆ నియోజకవర్గంలో వైసీపీకి గెలుపంటూ లేదు. గడిచిన 3 ఎన్నికల్లోనూ అక్కడ టీడీపీదే విజయం. 3 సార్లు అభ్యర్థులను మార్చినా ఫ్యాన్ తిరగలేదక్కడ. పోనీ వచ్చే ఎన్నికల్లోనైనా ఛాన్స్ ఉందా అంటే చెప్పలేమన్నట్లే ఉంది అక్కడి సీన్. ఇంత జరుగుతున్నా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యాక్టివ్ గా ఉన్నారా అంటే అదీ లేదంటున్నాయి పార్టీ వర్గాలు. ఇంత జరుగుతున్న అధిష్టానానికి మాత్రం ఇక్కడ అంతా బాగుందని సంకేతాలు ఇస్తున్నారట కీలక నేతలు. అభ్యర్థులను మార్చి తప్పు చేసిన అధిష్టానం ఈసారి అభ్యర్థిని మారుస్తుందే, వ్యూహం మార్చుకుంటుందే? ఇంతకీ అదే నియోజకవర్గం, అక్కడి వైసీపీలో అసలేం జరుగుతోంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కొన్ని నియోజకవర్గాల్లో గెలిచిన చరిత్ర ఆ పార్టీకి లేదు. గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం విజయానికి దరిదాపుల్లోకి కూడా రావడం లేదట. అలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు ఒకటి. 2014 నుంచి 2024 వరకు 3 ఎన్నికల్లో వైసీపీ ఒక్కసారి కూడా పాలకొల్లులో పాగా వేయలేకపోయింది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సునామీ సృష్టించిన పాలకొల్లులో మాత్రం జగన్ మేనియా పని చేయలేదు. వైసీపీ ఒక్కో ఎన్నికకు ఒక్కో అభ్యర్థిని ఇక్కడి నుంచి మారుస్తూ వస్తోంది. కానీ టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడే ముచ్చటగా 3 సార్లు పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టారు. గత ఎన్నికల్లో నిమ్మల రామానాయుడు వైసీపీ అభ్యర్థి గుడాల గోపిపై విజయం సాధించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండడం, క్యాడర్కి అందుబాటులో ఉండడం వరుస ఎన్నికల్లో రామానాయుడుకు కలిసి వస్తోంది. దీనికి తోడు పాలకొల్లులో వైసీపీ తరచూ సమన్వయకర్తలను మారుస్తూ ఉండడం, ఎన్నికలకు ముందు కొత్త అభ్యర్థులను దించడంతో ఆ పార్టీకి ఓటమి తప్పడం లేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఆ తర్వాత నియోజకవర్గంపై దృష్టి పెట్టడం లేదట. ప్రస్తుతం పాలకొల్లులో ఉన్న వైసీపీ సమన్వయకర్త తీరు కూడా అలానే ఉందని పెదవి విరుస్తున్నారు అక్కడి వైసీపీ శ్రేణులు. 3 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్న మంత్రి నిమ్మల పాలకొల్లుపై మరింత పట్టు సాధించేందుకు దూకుడుగా ముందుకెళుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం నియోజకవర్గంలో ఇంకా గేరు మార్చడంలోనే ఉన్నారని క్యాడర్ గగ్గోలు పెడుతోంది. గత ఎన్నికల్లో పాలకొల్లు నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన గుడాల గోపి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్గా లేరనే ప్రచారం జరుగుతోంది. ఏదో మొక్కుబడిగా అక్కడక్కడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మమా అనిపిస్తున్నారట గోపి. ఓవైపు మంత్రి నిమ్మల దూకుడు మీద ఉంటే వైసీపీ సమన్వయకర్త గోపి ఆయన స్పీడ్ అందుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. పాలకొల్లు నియోజకవర్గంలో భరోసా ఇచ్చే నాయకుడు లేక ఫ్యాను పార్టీ క్యాడర్ బిక్కముఖం వేయాల్సి వస్తోంది. పట్టించుకునే నాథుడు లేరని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు లబోదిబో అంటుంటే పార్టీ జిల్లా పెద్దలు మాత్రం అధినేతను డైవర్ట్ చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. గుడాల గోపి పనితీరు సూపర్ అంటూ పైకి నివేదికలు పంపుతున్నారనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో పరిణామాలపై క్యాడర్ ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయానికి రిపోర్టులు వస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం నరసాపురం జిల్లాలో ఒకరిద్దరు ముఖ్య నేతలు పార్టీని బలోపేతం చేయకపోగా మరింత డ్యామేజ్ చేస్తున్నారని క్యాడర్ ఫైర్ అవుతోంది. భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ లాంటి వాళ్లు పార్టీకి గుడ్ బై చెప్పడానికి ఆ నేతలే కారణమంటున్నారు కొందరు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైనే సమయం ఉంది. ఇప్పటి నుంచే పాలకొల్లుపై అధినేత జగన్ ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఈసారి ఎన్నికల్లో మళ్లీ గోపీకే టికెట్ ఇస్తే 4గోసారి నిమ్మల విజయం నల్లేరు మీద నడకే అనేది అక్కడ నేతల అభిప్రాయం. పాలకొల్లు బాధ్యతలను సమర్థుడైన నాయకుడికి అప్పగించాలని అక్కడ క్యాడర్ పార్టీ పెద్దలను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014లో పాలకొల్లులో మేకా శేషుబాబు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో డాక్టర్ బాబ్జీని వైసీపీ రంగంలోకి దింపినా ఫలితం మాత్రం దక్కలేదు. 2024 ఎన్నికల్లో శెట్టిబలిజ సామాజిక వర్గం నుంచి గుడాల గోపి పోటీ చేసి ఓడిపోయారు. పాలకొల్లు నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా చూస్తే బీసీ, శెట్టిబలిజ, కాపు సామాజిక వర్గ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు.
నిమ్మల కాపు సామాజిక వర్గ నేత కావడంతో గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహాత్మకంగా శెట్టిబలిజ నేతకు టికెట్ ఇచ్చింది. అయితే ఆయన ఆ సామాజిక వర్గంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారట. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ శెట్టిబలిజ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని భావిస్తే పార్టీ ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ లాంటి వారు పేర్లు పరిశీలించాలని క్యాడర్ కోరుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో కౌరు అత్తిలి నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో అధినేత మాటకు కట్టుబడి పార్టీ విజయం కోసం పనిచేశారు. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అయినా పాలకులలో పార్టీ విజయానికి జగన్ ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేస్తారు, అభ్యర్థి విషయంలో ఏ ఫార్ములా అనుసరిస్తారనేది ఆసక్తికరంగా ఉంది. గెలుపు గుర్రం కోసం పార్టీ అన్వేషణ ఎంతదాకా వచ్చింది? ఈసారైనా పాలకులు నియోజకవర్గంలో ఫ్యాను పార్టీ గెలుపు రుచి చూస్తుందో లేదో చూడాలి మరి.